నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి ఏకాదశి పాల్గొన అంటే తెలుగు మాసాలు ఏంటి అప్పుడే అయిపోయింది ఇయర్ అనుకోకండి. తెలుగు మాసాల్లో పాల్గొన మాస బహుళపక్ష ఏకాదశి రేపు ఆదివారం 15వ తారీఖు పాపమోచని ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు ఏకాదశిని ఆచరిస్తే, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. పేరులోనే ఉంది పాప విమోచని ఏకాదశి అని. మన పాపాల నుంచి విముక్తి పొందటానికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మన పాపాలన్నీ కూడా తొలగుతాయి అని మన సనాతన ధర్మం చెప్పింది. అలాగే భార్యాభర్తలు మనస్పర్ధలు తొలగడానికి, భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మళ్ళీ వాళ్ళు కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య తెలియని ప్రేమ అనురాగాలు లేవు, అన్యోన్యత లేదు, ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనుకున్న వాళ్ళకు కూడా ఈ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యాభర్తలు దగ్గర అవుతారు. ఎందుకంటే దీనికి ఒక కథ మన సనాతన ధర్మంలో చెప్పి ఉన్నారు. ఎలా అంటే యుధిష్ఠరుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కథని నేను చెప్తున్నాను. మేధావి అనే అతను ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. శివుడు కోసము ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ఆయనకి తపస్భంగం కలగజేయాలని ఇద్దరు అప్సరసలు వచ్చి తపభంగం చేయాలని చూశారు. కానీ ఒక అప్సరస అలసిపోయి వెళ్ళిపోయినా ఇంకో అప్సరస మాత్రం వదలలేదు. ఆవిడ పేరు మంజు ఘోష. ఆ మంజు ఘోష తనని ఎలాగైనా వశం చేసుకోవాలని ఇక తన వశం చేసేసుకుంటుంది మీద. ఆయన తపోభంగం అయ్యింది. ఆయన తపోభంగం కలుగుతుంది. తపోభంగం కలిగి మంజు ఘోషని పెళ్ళాడతాడు. తర్వాత మంజు ఘోషకి కొన్నాళ్ళైన తర్వాత ఆకర్షణ తగ్గుతుంది మేధావి పైన. అప్పుడు మేధావికి చాలా కోపం వచ్చి నువ్వు కురూపిగా మారాలి అని శపిస్తాడు. భార్యాభర్తలు ఈ విధంగా ఇద్దరు కూడా పాపాలను మూటకట్టుకొని ఉంటారు. అప్పుడు ఒక మహర్షి వాళ్ళకి తారసపడి ఆ మహర్షి చెప్తారు, మీరిద్దరూ కూడా ఈ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల, విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల, విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల, ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి మర్నాడు పారణ సమయం వరకు ఈ విధంగా ఆచరించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, విష్ణుమూర్తిని పూజించినా కూడా మహాఫలితం కలుగుతుంది, మీ పాపాలు తొలగిపోతాయి అని ఆ మహర్షి చెప్పడం జరుగుతుంది. మహర్షి చెప్పిన విధంగానే మేధావి మంజు ఘోష కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మళ్ళీ ఇద్దరు కలుస్తారు. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుసుకుంటారు. సో ఇది మనకి కూడా చెప్పకనే చెప్పడం ఇటువంటి కథలు శాస్త్రం చెప్తుంది. నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల నువ్వు కూడా ఇలా తెలుసో తెలియక ఒకరి మీద, అంటే మన కర్మబంధాలు కూడా ఉంటాయి. అంతే. ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు నాకే ఈయన భర్తగా దొరికారు, నాకే ఎందుకు ఈవిడ భార్యగా దొరికింది, మాకు అసలు మ్యాచ్ అవ్వదు, నార్త్ పోల్ సౌత్ పోల్. కానీ నార్త్ పోల్ సౌత్ పోల్స్ ట్రాక్స్ తప్పదు, అలానే ఉంటుంది. ఏ భార్య అలాగే ఉంటాయి. రెండు డిఫరెంట్ పోల్స్ అయినా కలిసి ప్రయాణించాలి ఒకే నావలో. దానివల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఉండకూడదు అని నేను చెప్తాను అనమాట. ఖచ్చితంగా. అయితే ఆ రోజు తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. అలాగే తులసి దళాలని సమర్పించండి, తులసి మాలను సమర్పించండి. అలాగే ఆ రోజు ఎవరైనా సరే, ఆదివారం వచ్చింది మనకి, ఆ రోజు పసుపుని ఎవరైనా డొనేట్ చేసినా కూడా చాలా మంచి ఫలితాలని. గుళ్ళో డొనేట్ చేయమంటారా? గుళ్ళో డొనేట్ చేయొచ్చు పసుపు. ఇక్కడ మీ పీఠంలో అయినా ఇవ్వచ్చా? మన పీఠంలో ఇవ్వచ్చు, మన పీఠంలో ఇవ్వచ్చు. గురు అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇక ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆదివారంతో కూడి వచ్చింది. ద్విపుష్కర యోగం కూడా వచ్చింది. అందుకే ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చు, విష్ణు సహస్రనామాలు పఠించవచ్చు, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించవచ్చు, దత్త మాలా మంత్రము, లేదా నేను చెప్పిన దత్త హృదయము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు పఠించవచ్చు. అలాగే ఈ పసుపుని మాత్రం దానం చేయటం. ఎంత డొనేట్ చేయమంటారు పసుపునైతే? కిలో పావు. చక్కగా ఆడించిన శ్రేష్టమైనటువంటి పసుపుని గనక మనం ఇస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. గురువు అనుగ్రహం ఉంటుంది. ఆ రోజు గురువు అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది అనమాట. బయట దొరికి కొన్ని పసుపులక్క చూస్తూ ఉంటే జస్ట్ ఎల్లో కలర్ ఉంటుంది అంతే, అసలు దాంట్లో ఇదే లేదు, అసలు ఫ్రేగ్రెన్స్ ఏమి ఉండట్లా. అందుకని అంటే ఆడించి ఇస్తే ఇంకా ఆర్గానిక్ గానే ఆడించింది గాని ఇస్తే మంచిది. పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములతో ఆడించి ఇస్తే కూడా చాలా మంచి, చాలా మంచి, అద్భుతం. పసుపు కొమ్ములు ఇచ్చినా పర్వాలేదు. అవునా? ఓకే.
అయితే అక్క ఏకాదశి అంటే ఉపవాసం అనేది ఖచ్చితంగా తెలిసినటువంటి విషయమే. మరి ఆ రోజంతా భార్యాభర్తలు ఇరువురు ఉపవాసం ఉండి స్వామివారిని కొలవటం అనేది చేయాలంతేనా? ఇరువురు ఉపవాసం ఉండి కొలిస్తే మంచిది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల దృష్ట్యా బీపీ, షుగర్‌లు, మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అల్పాహారం పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. ఓకే. ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. హ్మ్. అంతే. ఇందుకే మరి పారణ ఒకవేళ ఉపవాసం ఉన్న వాళ్ళకి మర్నాడు ఎప్పుడుందక్క పారణ? మర్నాడు ఉదయాన్నే 8:40 పారణ సమయం. ఓకే. అప్పుడే తినాలి భోజనం అప్పుడు అది. అప్పుడే హ్మ్. తినొచ్చు. అద్భుతం అక్క. సో ఏకాదశి అనేది డెఫినెట్‌గా ఆచరించడం మొదలుపెడితే జీవితంలో వచ్చే మార్పులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఫస్ట్ మన హెల్త్ సెట్ అయిపోతుంది అవును. కదా! అవును. ఆ! ఆ ఫాస్టింగ్ అనుకుంటాం గానీ, ఆ ఫాస్టింగ్ మన బాడీని ట్యూన్ చేస్తుంది. డెఫినెట్‌లీ. మన ఎనర్జీస్ ఏవైతే బ్లాక్ అయి ఉంటాయో మన షట్‌చక్రాల్లో హ్మ్. ఒక్కొక్క ఎనర్జీ రిలీజ్ అవుతూ వస్తుంది. అంటే ఒక నెల చేస్తేనే నీకొచ్చేస్తదా అని కాదు. కాదు. ఈ ఏకాదశి వ్రతాన్ని నువ్వు ఆచరించి ఒక సంవత్సరం పాటు చూస్తే ఖచ్చితంగా. నీ ఎనర్జీ లెవెల్స్ నీకే తెలుస్తాయి. నీ ఒంట్లోని శక్తి జాగృతం అవుతుంది. కడుపులో పట్టిన బిడ్డ వెంటనే డెలివరీ అయిపోడు కదా! 9 నెలలు 9 పడుతుంది. నెలలు మొయ్యాలి. సో అలా. దేనికైనా కొంచెం సమయం అనేది ఇవ్వాలి. అప్పుడు ఫలితం ఖచ్చితంగా అనేది ఇవ్వాలి. ఉంటుంది. సమయం ఇస్తేనే హ్మ్. మనం కూడా దాన్ని ఆచరిస్తాం. అందుకే అంటారు మండల దీక్షలంటారు. అవును. మాలలంటారు, వ్రతాలంటారు. హ్మ్. దీక్షలంటే హ్మ్. ఎన్ని రోజులుంటాయి? 41 రోజులు, 49 రోజులు అలాగే ఉంటాయి దీక్ష. ఖచ్చితంగా. ఖచ్చితంగా. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఈ సంవత్సరంలో ఇక లాస్ట్ ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశిని ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, భార్యాభర్తల మధ్య ప్రతి ఇంట్లోనూ ఈ సమస్యలున్నాయి. మా అవును. ఇద్దరికి పడట్లేదు, సఖ్యత లేదు, నా మాట వినడు, లేపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్. చాలా కోకొల్లలు. ఆ మ్యారిటల్ అఫైర్స్ అయితే అనుకో చంపేయటమే. హ్మ్. బాయ్ ఫ్రెండ్ గురించి భర్తని చంపేయటము, గర్ల్ ఫ్రెండ్ గురించి భార్యని చంపేయటము. ఇవి మాత్రం చూడలేకపోతున్నాం. చూడలేకపోతున్నాం. ఇవన్నీ కూడా హ్మ్. బ్యాలెన్స్ అవ్వాలంటే దయచేసి హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలోకి రండి. హ్మ్. అప్పుడు ఈ చెడు ఆలోచనలు, దురాలోచనల నుంచి దూరంగా ఉంటారు మీరందరూ. హ్మ్. అంటే అటువైపు వెళ్ళకుండా మీ హ్మ్. మనసుని ఇటు హ్మ్. మారుస్తూ ఉంటాడు భగవంతుడు. రైట్ ఖచ్చితంగా. పాత్‌లోకి వెళ్ళండి దయచేసి. ఖచ్చితంగా. అక్క ఇవాళ రేపు జనరేషన్ మనం చూస్తున్నాం అంటే పెద్దవాళ్ళు మనకి చెప్తున్న రీత్యా అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళ ఇంట్లో అత్తగారు, మావగారు గాని లేకపోతే ఇరువైపులా ఎవరైనా తల్లిదండ్రులు గాని, మా హ్మ్. పిల్లలు ఇట్లా విడిపోయి ఉన్నారండి. పెద్దగా పట్టించుకోవట్లేదు గూడా. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండాలనుకుంటున్నాము. వాళ్ళు మాత్రం ఈ రెమెడీలు జెయ్యరు అని చెప్తూ ఉంటారు. మరి చాలా బాగా అడిగావు. నా దగ్గర కూడా ఎంతో మంది పీఠానికొచ్చి కూడా హ్మ్. మా అబ్బాయి చేయడండి. హ్మ్. అక్కడ వినట్లేదండి. లేదా మా అమ్మాయి కూడా వినట్లేదండి. ఇద్దరూ మొండిగా ఉన్నారు. మరి ఎలా అతుకుతుంది? హ్మ్. మీ జీవితం ఏంటి? హ్మ్. ఎలా అతుకుతుంది అసలు అసలు ఆ వాళ్ళకసలు బంధాన్ని? డజంట్ మ్యాటర్ లాగున్నారండి అనేవాళ్ళుంటారు. అని ఉన్నారు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమైనా స్వామివారికి విన్నవించుకోవచ్చా? తప్పకుండా విన్నవించుకోవచ్చు. హ్మ్. ఇలాంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి హ్మ్. అని చెప్తాను. హ్మ్. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. హ్మ్. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. హ్మ్. మీరు చిన్న చిన్నవి చేస్తే గూడా హ్మ్. పెద్ద ఫలితాలు మనకి స్వామిస్తాడు అని ఖచ్చితంగా. చెప్తుంటాను. హ్మ్. దాన్ని ఆచరించటం వల్ల హ్మ్. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్ష, సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే తులసిమాల, ఈ హ్మ్. పసుపు ఇవన్నీ చేస్తే హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకుంటుంది. మార్పనేది. అంటే ఈ ఒక్క రోజు ఏకాదశి వ్రతం గాదు. ఆచరించండి. హ్మ్. ప్రతి నెల వచ్చే ఏకాదశిని ఆచరించండి. రైట్. ఖచ్చితంగా కానీ ఇది మార్పుంది. ప్రత్యేకంగా భార్యాభర్తల కోసం కాబట్టి మనం చెప్తున్నాం. అద్భుతం అక్క. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి పాప విమోచని దాని గురించే కాదు, పాపాలు కూడా ప్రక్షాళన అయ్యేటటువంటి ఏకాదశి అయితే కాబట్టి పద్మిని ఆ! చిన్న రెమెడీ చెప్దాం చెప్తారా? అనుకోని హ్మ్. మర్చిపోయాను. హ్మ్. పసుపు మేము ఇవ్వలేము హ్మ్. అనుకునే వాళ్ళు పసుపు కొమ్ములు తీసుకోండి. చక్కగా మాల కట్టండి. హ్మ్. పసుపు కొమ్ముల మాల హ్మ్. కట్టండి. హ్మ్. 21 గాని, 54 గాని హ్మ్. లేదా 108 గాని కట్టి విష్ణు ఆలయంలో సమర్పించండి. ఓకే. ఆ పసుపు కొమ్ముల మాల తప్పకుండా అమ్మవారికి, అయ్యవారికి కూడా ఇస్తారు. అద్భుతం అక్క. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే అక్క. నమస్తే.